వేరియబుల్ స్మార్ట్ వాచ్ అని ఒకటి పెట్టారు. అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎట్లా దాని ఇది పనితీరు? అందరికి అవసరమేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉండడం వల్ల హ్మ్. ఇక్కడ మనకు ఈ ఈ ప్లేస్‌లో పెట్టుకోవడం వల్ల హ్మ్. బాడీలో ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తది. ఇప్పుడు నేను పొద్దున్న లేవగానే చూసుకుంటాను. స్లీప్ ఎంత అయింది రాత్రి. హ్మ్. ఆ స్లీప్ కూడా రకరకాల స్లీప్ ఉంటది కదా! డీప్ స్లీప్ ఉంటది. రెమ్ స్లీప్ అని ఉంటది. కోర్ స్లీప్ అని ఉంటది. హ్మ్. అవేకెన్ ఎన్ని సార్లు మేలుకొచ్చిందనేది హ్మ్. ఉంటది. అది మనకి ఇలా తెలుస్తా ఉంటది. అట్లే హార్ట్ బీట్ ఉంటది. మొన్న ఒక మీటింగ్‌లో మాట్లాడుకుంటూ నేను జస్ట్ ఇట్లా ఈసీజీ ఒత్తాను. హార్ట్ ఒత్తగానే అది 140 చూపెట్టింది. ఓకే. అంటే చాలా పీక్‌కెళ్ళిపోయింది. అవును. వెంటనే నేను స్పీచ్ టోన్ తగ్గిచ్చేసి హ్మ్. మళ్ళొచ్చి కూర్చున్నా. ఒక 10 నిమిషాలు పట్టింది నాకు నార్మల్‌కి రావడానికి హార్ట్ హ్మ్. బీట్. ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు హార్ట్ బీట్ ఎక్కువొస్తది. ఓకే. బట్ 120 వరకొస్తే పర్లేదు. 130 దాకా వచ్చినా పర్లేదు. 140 క్రాస్ అయిపోయింది. హ్మ్. అట్లే ఈ స్మార్ట్ వాచ్ ఉండడం వల్ల రాత్రి ఏదన్నా మనకు నిద్రలో ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. హ్మ్. వస్తే డైరెక్ట్ అది వార్నింగ్ ఇస్తది. ఎవరికిస్తది? మనం ఒక 2, 3 నంబర్‌లు ఇస్తాము. ఆ ఓకే. నంబర్స్ కాల్ ఎళ్తది. డైరెక్ట్ ఆ! కాల్. యువర్ ఓకే. ఫాదర్ హార్ట్ ఈజ్ ఇన్ ట్రబుల్ అని. హ్మ్. ఈయన నిద్రపోయి ఉంటాడు. ఈయనకేం తెలవదు. హ్మ్. బట్ నిద్రలో ఒక్కోసారి హార్ట్ బీట్ బాగా తగ్గుతది. హ్మ్. ఒక్కోసారి బాగా పెరుగుతది. అంటే హార్ట్ అటాక్ వచ్చే సింప్టమ్స్ ఉన్నా గూడా ఇది అలర్ట్ చేస్తది. ఓకే. ఈ అలర్ట్ మాకు కాల్ సెంటర్‌కొస్తది నంబర్ పెడితే. హ్మ్. కాల్ సెంటర్ వాళ్ళు లేపుతారు. ఎవరిని లేపుతారు? పక్కనున్న వాళ్ళ నంబర్ ఉంటది. అటెండెంట్. హ్మ్. వైఫ్ కావచ్చు, కొడుకు కావచ్చు. "మీ నాన్నకి హెల్త్ బాలేదు. ఆయన లేపండి. లేపి కొంచెం సీపీఆర్ చేయండి. లేకుంటే ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ పంపిస్తాం. మీరు తీసుకురండి" తీసుకురండి అని అని. చెప్తాం. అవును. అలర్ట్ చేస్తది స్మార్ట్ వాచ్. తర్వాత వాళ్ళు ఒక వారానికోసారి ఈ స్మార్ట్ వాచ్ రీడింగ్స్ అన్నీ గూడా హ్మ్. డైరెక్ట్ ఫోన్ ద్వారా, యాప్ ద్వారా డాక్టర్‌కి కనెక్ట్ చేయొచ్చు మనం. డాక్టర్ దాన్ని వాచ్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఇతన్ని అన్నీ శ్వాస ఎంత ఉన్నది? బ్రీతింగ్ ఎట్లున్నది? తర్వాత నిద్రపోతున్నాడా లేదా? వాకింగ్ చేస్తున్నాడా లేదా? హ్మ్. ఎంత వాక్ చేశాడు? ఎన్ని నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? ఎవ్రీథింగ్ రికార్డ్ అయితది. హార్ట్‌కి సంబంధించి కూడా రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రికార్డ్ అయితా ఉంటాయి. హ్మ్. అయితే ఇదంటే యాపిల్ వాచ్ 50,000 ఉంది. బట్ మనం స్మార్ట్ వాచ్ వచ్చేసి 8,000, 9,000లో కూడా నార్మల్. ఆ! దొరుకుతది. అది ఇంకా మనకు డిస్కౌంట్‌లో వస్తది. ఓ 30%, 40% డిస్కౌంట్ వస్తది. అది ఇంకోటి ఫాల్ డిటెక్షన్. ఇప్పుడు ఇట్లా అడ్డం పడ్డామనుకోండి. హ్మ్. ఇది అడ్డం పడ్డ వెంటనే మాకక్కడ అలారం వస్తది. ఓకే. ఈ ఫలానా వ్యక్తి అడ్డం పడ్డాడు. సీరియస్ ఆ! సిట్యుయేషన్‌లో సీరియస్ ఉన్నారని. హ్మ్. సిట్యుయేషన్‌లో తెలిసిపోతది మనకి.